హలో నమస్తే, వెల్కమ్ టు స్వామి వివేకానంద ఐఎస్ అకాడమీ. ఈరోజు మనము భారత రాజ్యాంగం చారిత్రక నేపథ్యంలో భాగంగా మనం ఈరోజు ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861లోని కొన్ని ముఖ్య అంశాలు చర్చించుకుందాం. 1857 రివోల్ట్, సిపాయిల తిరుగుబాటు తర్వాత బ్రిటిష్ ప్రభుత్వం ఏమని భావించిందంటే భారతదేశ పరిపాలనలో భారతీయుల భాగస్వామ్యం లేకుండా భాగస్వామ్యం తప్పనిసరి, వాళ్ళ భాగస్వామ్యం లేకుండా పరిపాలించడం చాలా కష్టం అనేది బ్రిటిష్ గవర్నమెంట్ భావించడం జరిగింది. అందులోని భాగంగానే 3 చట్టాలు తీసుకురావడం జరిగింది. అవి 1861లో ఒక యాక్ట్, ఆ తర్వాత 1892లో ఒక యాక్ట్, ఆ తర్వాత 1909లో ఒక యాక్ట్ తీసుకురావడం జరిగింది. ఇందులో 1861 యాక్ట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. సో దీనికి ప్రస్తుతం ఉన్న రాజ్యాంగంలో అని కొన్నిటితో లింక్స్ ఉన్నాయి, అవి ఎండ్లో చెప్తాను నేను. సో దీంట్లో ముఖ్యంగా అంటే ఫస్ట్ టైం భారతీయులకు శాసనపరమైన శాసనాలు చేయడంలో భారతీయులకు భాగస్వామ్యం కల్పించడం జరిగింది. దీనిలోనే భాగంగానే ఏం చేశారంటే వైస్రాయ్ కొంతమంది భారతీయుల్ని నాన్ అఫీషియల్ మెంబర్స్గా అతని కౌన్సిల్ని ఎక్స్పాండ్ చేసి దాంట్లో నాన్ అఫీషియల్ మెంబర్స్గా భారతీయుల్ని నామినేట్ చేయడం జరిగింది. అదేవిధంగా లార్డ్ కార్నింగ్ ఏం చేశారు, దాంట్లో భాగంగా 3 భారతీయుల్ని ఆయన నామినేట్ చేశారు. దాంట్లో ఏంటంటే 1862లో లార్డ్ కార్నింగ్ గారు చేశారు. ఎవరెవరు వాళ్ళంటే రాజా ఆఫ్ బనారస్, ఆ తర్వాత మహారాజా ఆఫ్ పాటియాలా అండ్ సర్ దీనకర్ రావు. ఈ 3 రాజా ఆఫ్ బనారస్, ఆ తర్వాత మహారాజా ఆఫ్ పాటియాలా అండ్ సర్ దీనకర్ రావు, ఈ 3 1862లో లార్డ్ కార్నింగ్ నామినేట్ చేశారు. ఇది ఒకటి. ఆ తర్వాత డీసెంట్రలైజేషన్ ప్రాసెస్ కూడా దీని ద్వారానే స్టార్ట్ అయింది. 1773లో మనం ఇంతకుముందు మాట్లాడుకున్నట్టు ఏకీకృత పాలన అప్పుడు స్టార్ట్ అయింది. దానికి చరమాంకం ఎండ్ అనేది 1833 చార్టర్ యాక్ట్లో పడింది. ఇప్పుడు దానికి ఇనిషియేషన్ అంటే స్టార్టింగ్ తీసుకుంది ఏంటంటే ఇప్పుడు వికేంద్రీకృత పాలన. అంటే ఇప్పుడు ఏం చేశారంటే బాంబే మద్రాస్కి ఏదైతే శాసనపరమైన అధికారాలను వారికి నిరాకరించారు, ఇప్పుడు మళ్ళీ వాటిని పునరుద్ధరించడం జరిగింది. ఆ తర్వాత దీంట్లో భాగంగానే ఈ స్టార్ట్ అయిన ఈ ప్రాసెస్ వల్లనే 1937లో ఇంటర్నల్ అటానమీ పూర్తిగా ప్రావిన్సెస్కి ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత వీటిని మనం ఇప్పుడు రాష్ట్రాలతో ఫెడరల్ సిస్టంలో భాగంగా రాష్ట్రాలకు స్వయంగా ఇప్పుడు మనకు కాన్స్టిట్యూషన్లో రాష్ట్రాలకు వాళ్ళు శాసనసభ, ముఖ్యమంత్రి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, ఒకవేళ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటే వాళ్ళు ఎవరి బడ్జెట్ ఏంటి, సెంట్రల్ నుంచి ఎవరికి ఎన్ని నిధులు వస్తాయి, ఏ రాష్ట్రాలకు అంటే సెంట్రల్ పూల్ నుంచి వచ్చే పన్నులు, వాళ్ళు సపరేట్గా రాష్ట్రాలకు ఒక చీఫ్ మినిస్టర్ వాళ్ళ అంటే స్వయం పాలన వాళ్ళకు ఉంటుంది. సో దీనికి మూలాలు ఏంటంటే ఎప్పుడు ఫస్ట్ టైం అంటే 1937లో ఇంటర్నల్గా దానికి పడ్డ ఇంటర్నల్ అటానమీ ప్రావిన్సెస్కి ఇవ్వడం అన్నట్టు. బాంబే ఆ తర్వాత మద్రాస్కి రీస్టోర్ చేశారు ఇంటర్నల్ అటానమీ. తర్వాత మళ్ళీ కొత్తగా లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని కూడా ఏర్పాటు చేశారు. బెంగాల్కి 1862లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత నార్త్ వెస్ట్ ప్రావిన్సెస్కి 1886లో ఏర్పాటు చేశారు. పంజాబ్కి 1897లో ఏర్పాటు చేయడం జరిగింది. అంటే కొత్తగా 3 లెజిస్లేటివ్ కౌన్సిల్స్ని ఏర్పాటు చేయడం జరిగింది ఈ ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 తర్వాత. ఆ తర్వాత ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్, పోర్ట్ఫోలియో సిస్టమ్ని కూడా ఇండియన్ కౌన్సిల్స్ యాక్ట్ ఆఫ్ 1861 ద్వారానే ఏర్పాటు చేశారు. ఇది చాలా ఇంపార్టెంట్ బిట్, చాలాసార్లు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగారు. సో ఈ యాక్ట్ ద్వారా ఏం చేస్తారంటే లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఒక మెంబర్ ఉంటాడు కదా, ఎవరైనా ఒక మెంబర్ వైస్రాయ్ కౌన్సిల్ నుంచి ఆ మెంబర్ని ఒక శాఖ లేదా ఒకటి కంటే ఎక్కువ శాఖలకు ఇన్ఛార్జ్ చేస్తారు. వాటికి సంబంధించిన పరిపాలనాపరమైన నిర్ణయాలను సంబంధించి లాస్ట్ ఛాన్స్, ఫైనల్ డిసిషన్ తీసుకునేది ఆ ఇన్ఛార్జే. ఈ పోర్ట్ఫోలియో సిస్టంలో భాగంగా ఇది వచ్చింది. ఆ తర్వాత ఇంకేం చేశారు, ఆర్డినెన్స్ ఇష్యూ చేసే పవర్ కూడా ఈ యాక్ట్ ద్వారానే వచ్చింది. ఎమర్జెన్సీ సిచ్యువేషన్ అరైజ్ అయినప్పుడు గవర్నర్ జనరల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ని కన్సల్ట్ చేయకుండా ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. ఇప్పుడు దీనికి మనకి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న కాన్స్టిట్యూషన్తో లింక్స్ చూసుకుంటే ఆర్టికల్ 123 కింద 123 కింద మన రాష్ట్రపతి గారు ఆర్డినెన్స్ ఇష్యూ చేయొచ్చు. పార్లమెంటు
లోక్సభ సమావేశంలో లేనప్పుడు, అదేవిధంగా రాష్ట్రానికి వచ్చినట్టయితే రాష్ట్ర శాసనసభ సమావేశంలో లేనప్పుడు ఆర్టికల్ 213 ప్రకారం గవర్నర్ ఆర్డినెన్స్ జారీ చేయొచ్చు. ఇవన్నీ కొన్ని ముఖ్యాంశాలు. జై హింద్.